అబ్బాయిని అమ్మాయిని ఇంట్లో దాచిపెట్టి నాటకం ఆడుతున్నావా? మా మధ్య ఎటువంటి సంబంధ బాంధవ్యాలు ఉండకూడదని తెగదెంపులు చేసుకున్నాం. వాటిని అతికించాలని చూస్తున్నావా? అవును గురుగారు, అవును. మీరిద్దరూ ప్రాణ స్నేహితుల్లా ఉండేవారు. మిమ్మల్ని చూస్తున్నప్పుడు నాకు ఈర్ష్యగా ఉండేది. స్నేహితులంటే మీలా ఉండాలనిపించేది. అటువంటి మీరు విడిపోయారని తెలిసి నేను షాక్కి గురయ్యాను. వీడు పుట్టినప్పటి నుంచే మాట్లాడుతున్నాడా లేక మాట్లాడుతూనే పుట్టాడా? మీరిద్దరూ విడిపోవడం స్నేహానికి మాత్రమే కాదు, మన పార్టీకి కూడా మంచిది. అది మాత్రమే కాదు, వీరిద్దరూ పెళ్లి కోసం కన్న కలల్ని ఎవడో రాయి విసిరి చెదలగొట్టాడు. ఎవడోనా? వీళ్ళిద్దరినీ కలిపితే మీరిద్దరూ ఒకటవుతారని నాకు అనిపించింది. దీనివల్ల నాకెంత చెడ్డ పేరు వచ్చినా పర్వాలేదనుకునే వీళ్ళిద్దరికి పెళ్లి జరిపించాను. కోపంతో లేచేవాడు నష్టంతో కోలబడిపోతాడంటారు. మీకు నీతులు చెప్పేంత పెద్దవాడిని కాను, కానీ విడిపోయిన వాళ్ళని కలపడానికి పెద్దవాడిగా ఉండాల్సిన అవసరం లేదు. చాలా థ్యాంక్స్ సురేష్. నాగరాజు, నా మాటలు మనసులో పెట్టుకో. వదిలేయండి గురుగారు, అవన్నీ ఎప్పుడో మర్చిపోయాను. శివా సార్, ఇక్కడ ఏం జరుగుతోంది? సార్ ఇక్కడ ఏం జరిగిందన్నది ముఖ్యం కాదు. మళ్ళీ వాళ్ళిద్దరూ ఒకటైపోయారు. రేపు జరగబోయే పార్టీ మీటింగ్లో నాగరాజే సీఎం అని ప్రకటించినా ప్రకటించవచ్చు. దాన్ని ఎలాగైనా అడ్డుకోవాలి సార్. కొత్తగా వచ్చి ముఖ్యమంత్రి ఎవరో తెలుసుకోవాలని ఆతృతతో వచ్చాను. కేఎం తీసుకున్న ఈ నిర్ణయంలో మీకెవరికీ అభ్యంతరం లేదుగా? మన పార్టీలో తదుపరి ప్రెసిడెంట్ గాను ముఖ్యమంత్రిగాను అయ్యే అర్హత ఒక్కరికే ఉంది సార్. ఏంటయ్య నువ్వు అనేది? ఒక్క నిమిషం ఆకేయం. ఆ టీవీ ఆన్ చేయవయ్యా. ఇలా ఎటువంటి హింసను ప్రేరేపించకుండా అహింసా మార్గంలో జరిపే పోరాటానికి పేరే సత్యాగ్రహం. నేను ఈ రోజు ఇలా సత్యాగ్రహం చేయడానికి కారణం ఎవరో తెలుసా? మన నాయకుడు, మన ముఖ్యమంత్రి. నేను ఎవరిని చూసి స్ఫూర్తితో ఉపాధ్యాయ వృత్తిని వదిలి రాజకీయాల్లోకి వచ్చాను, ఆ నాయకుడు పదవిని వదిలేస్తున్నట్టు, రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్టు వేదన చెందే ఓ నిర్ణయాన్ని తీసుకున్నారు. ఇది నేను ఆయనతో వ్యక్తిగతంగా చెప్పుండొచ్చు, కానీ నేను ఆయన్ని ఇంతవరకు ఎదిరించి గానీ ఆక్షేపించి గానీ మాట్లాడలేదు. అందువల్లే నేను దీన్ని ప్రజల ముందుకు తీసుకొచ్చాను. ఆయన పదవి నుంచి తప్పుకోకూడదు, తన నిర్ణయాన్ని మార్చుకోవాలి. ఒకవేళ మార్చుకోకుంటే ఇదే సత్యాగ్రహం ద్వారా నేను నా నిర్ణయాన్ని ప్రకటిస్తాను. అయ్యా, ఏమిటి లేచారో? మరేం చేయమంటావు? పద వెళ్ళి సురేష్ని కలుద్దాం. అయ్యా, ఇప్పుడు మీరేళ్ళు సత్యాగ్రహాన్ని విరమింపచేస్తే మీరు సురేష్ కలిసే నాటకం ఆడుతున్నారని ప్రతిపక్షం వాళ్ళు ఆరోపిస్తారు. అయితే ఈ మీటింగ్ ఇంతటితో ముగిద్దాం. సరేనయ్యా. అందరికీ నమస్కారం. మెల్లగా, జాగ్రత్త జాగ్రత్త. మెల్లగా మెల్లగా మెల్లగా. నమస్కారం అయ్యగారు. నమస్కారం సురేష్. నువ్వు ఈ సత్యాగ్రహాన్ని విరమించుకోవడానికి నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. వీడు ఆల్రెడీ నిర్ణయం తీసేసుకున్నాడు సార్. మీ అందరికీ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను, వినండి. నేను ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకోబోతున్నానని పోయిన మీటింగ్లో చెప్పాను. నేను తప్పుకోబోతున్నాను సరే, కానీ తదుపరి ముఖ్యమంత్రి ఎవరా అని అందరూ అయోమయంలో పడ్డారు. ఆ అయోమయాన్ని ఇప్పుడు తీరుస్తాను. సురేష్ చౌదరే తదుపరి ముఖ్యమంత్రి. అయ్యా, నేను మీకు విషయం మనా చేసుకోవచ్చా? అతను వదలండి.
ఏంటో చెప్పండి. అయ్యా, సురేష్ చౌదరి గారే కాబోయే ముఖ్యమంత్రి అని చెప్పడం మా అందరికీ సంతోషంగా ఉందయ్యా. ఆ పదవికి మీ తర్వాత ఈయన్ని మించిన వారు ఎవరూ లేరయ్యా. కానీ మేం కోరుకునేది ఏంటంటే మీరున్నంత వరకు మీరే ముఖ్యమంత్రిగా కొనసాగాలయ్యా. మంత్రి గారు కూడా అదే కోరుకుంటున్నారు. అందుకే ఈ సత్యాగ్రహంలో పాల్గొన్నారు. ఆయన ఆశయాన్ని గౌరవించాలనుకుంటే మీరే ఎప్పటికీ ముఖ్యమంత్రిగా ఉండాలి. మంత్రి గారు మీరే చెప్పండి అయ్యా. అతను చెప్పింది కరెక్టే కదా గురుగారు. చూడు సురేష్, నువ్వు మన పార్టీలో ఉండటం పార్టీకే గర్వకారణం. సురేష్ చౌదరే కాదు, మీ అందరి అభిప్రాయాన్ని గౌరవించి నేనే ముఖ్యమంత్రిగా కొనసాగుతా. నేను మీరు చెప్పమన్నట్టే చెప్పాను బాబు, కానీ భయంగా ఉంది. ఎందుకు భయపడుతున్నారు? అతని కథ ఇంతటితో ముగిసిపోతుంది. బండెక్కండి. ఎం సురేష్ చౌదరి అనే నేను మీ అందరి అభిప్రాయాన్ని గౌరవించి నేనే ముఖ్యమంత్రిగా కొనసాగుతా. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఇంతకాలం సోలోగా వినిపించేది ఇప్పుడు కోరస్లో వినిపిస్తోంది. ఏంటి అంకుల్ డల్గా ఉన్నారు? ఏంటో తెలియట్లేదు అంకుల్. నేను వచ్చిన దగ్గర నుంచి అంతా రివర్స్లో జరుగుతున్నట్టుంది. మీరు సీఎం అవడానికి వేసిన అన్ని ప్లాన్లు బెడిసికొట్టాయట. దీనంతకీ కారణం నేను కాదు అంకుల్, గ్రహస్థితి సర్లేకే. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఏదైనా శనీశ్వరుడు గుడికి వెళ్ళి అక్కడ కోనేరులో స్నానం చేసి శనీశ్వరుడికి ఒక అర్చన చేస్తారండి, అన్ని సర్దుకుపోతాయి. అంకుల్, శనేశ్వరుడి గుడికి అని చెప్పి కాళహస్తికి వెళ్ళిపోతారేమో. అక్కడ మనకి మనుషులు ఉన్నారు. ఏంటి అలా చూస్తున్నారు? నేను అంజలిని ప్రేమిస్తున్నానని చెప్పినప్పుడు మీరు ఎదిరించి ఉండొచ్చు, మా పెళ్లి జరగదని చెప్పుండొచ్చు. అది మానేసి అమ్మాయిని ఇస్తానని చెప్పి లేపేయడానికి రౌడీల్ని పంపించారు. మీ అటెంప్ట్లన్నీ ఫెయిల్ అవడానికి కారణం ఏంటో తెలుసా? లవ్. అలాగే నా అటెంప్ట్లన్నీ సూపర్ గా సక్సెస్ అవడానికి కారణం ఏంటో తెలుసా? అదే లవ్. అది ప్రేమలోని గొప్పతనం. మీరు మీ బ్రెయిన్ పవర్ యూజ్ చేసి ఎవరినైనా ఓడించవచ్చు, కానీ ప్రేమను ఓడించడం మీ బ్రెయిన్ వల్లే కాదు, ఈ ప్రపంచంలో ఉన్న ఏ మేధావి బ్రెయిన్ వల్ల కానే కాదు. నేను తలుచుకుంటే అంజలిని మీకు తెలియకుండా పెళ్లి చేసుకుని ఉండొచ్చు, కానీ చేసుకోలేదు. ఎందుకంటే అంజలి మీ అమ్మాయి, తనని మీరే నాకు ఇచ్చి చేయాలి. పెళ్లి గిల్లి లేదని ఓడిపోకండి. మీరు మా పెళ్లి చేస్తారు, చేసేలా చేస్తామా? Tagu